మనసులో ఎలాంటి భావాలు లేని వాడికి ఆ పదజాలం రాదు కదా. అంటే యెహోవా ఇలాంటి పదజాలాన్ని, ఇలాంటి అశ్లీలకరమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నాడంటే మరి ఈయన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండి ఉంటాయి అని చెప్పి విజ్ఞులు ఒకసారి ఆలోచించాలని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని యేసు కూడా ధృవపరుస్తున్నాడు. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను. యేసు కూడా కొత్త నిబంధనలో ఒకసారి చెప్తాడు, హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడు. నీ హృదయంలో ఏది నిండి ఉంటుందో దాన్నే నువ్వు మాట్లాడతావు. మరి యెహోవా హృదయంలో ఏమి నిండి ఉన్నది? ఈ మాటలన్నింటినీ పరిశీలిస్తే యెహోవా హృదయంలో ఏమి నిండి ఉందని మనకు అర్థమవుతుంది. ఆయన మనసంతా కూడా అశ్లీలమైనటువంటి, అసభ్యకరమైనటువంటి ఆలోచనలతో నిండిపోయిందేమో అనే అనుమానం యేసు మాటలను బట్టి మనకు కలుగుతుంది. మరొక విషయం ఏమిటంటే, కామం అంటే కేవలం లైంగిక వాంఛ అని మాత్రమే కాదు, కోరిక అని కూడా అర్థం వస్తుంది. మరి యెహోవాకి ఏ కోరికలు లేవా అంటే, ఇశ్రాయేలీలు తనను మాత్రమే పూజించాలనే బలమైన కోరిక ఉండనే ఉన్నది. ఇంకా ప్రతి అంశాన్ని పట్టి